అంటే దానికి కారణం మీరు లేకపోతే కళ్యాణ్ లేడు. మీరు ఓటు వేయకపోతే కళ్యాణ్ లేడు. మీరు మిస్డ్ కాల్ ఇవ్వకపోతే కళ్యాణ్ లేడు. మీరు నన్ను కోరుకోకపోతే ఈరోజు కళ్యాణ్ లేడు. కళ్యాణ్తో పాటు ఈ కప్పు కూడా లేదు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఫ్యామిలీ నా స్ట్రెంత్. చిన్నప్పటి నుంచి నన్ను కష్టపడి పెంచి నన్ను పెద్ద చేసి, డాడీ కమ్ అమ్మా, వీరు లేకపోతే నేను లేను. పుట్టినప్పటి నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, ఎన్ని ఎదురెచ్చినా సరే, మా పెద్ద కొడుకు బాగుండాలి, మేము ఎలా ఉన్నా పర్లేదు, వీడు బాగుంటే మాకు అదే చాలు అని చెప్పి వీళ్ళిద్దరూ నన్ను కష్టపడి వీళ్ళ స్థాయికి మించి పెద్ద పెద్ద స్కూల్స్లో కాలేజెస్లో చదివించి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇప్పించి విత్ ఇన్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంకే నాకు సర్వీస్ చేసే అవకాశం నన్ను చేసి నాకు సంస్కారం నేర్పించిన వీళ్ళిద్దరికీ నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అమ్మ నాన్నలు లేకపోతే కళ్యాణ్ లేడు, ఆ విషయం అందరికీ తెలిసిందే. అండ్ వీళ్ళు నన్ను ఎంత సపోర్ట్ చేశారంటే, ఇక్కడ గమ్మత్ ఏంటంటే మా డాడీ ఉన్నారు కదా, ఇతనికి సినిమాలంటే ఇష్టం ఇతనికి. కాకపోతే నేను ఎక్కడ ఎంకరేజ్ చేస్తే ఎక్కడ మా డాడీ ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పి వెళ్ళిపోతారేమో అని చెప్పి నాకు సినిమాలు ఇష్టం ఉండవు అని చెప్తుంటారు. బట్ ఇతనికి సినిమాలు అంటే చాలా ఇష్టం. ఒక్క మాట అడిగాను, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పాను. ఆ ఛాన్స్ నిరూపించుకోవడం లేదు. ఇప్పుడు వాళ్ళే చెప్పాలి నాకు ఒక్కసారి. చాలా అరవింద్ రెడ్డి సంఘాటలకి మిల్క్ సప్లై చేసేవాడిని. అంత పొజిషన్లో ఉండండి. టోటల్ జీరోకి వచ్చేసాను. అయిపోయిన తర్వాత మళ్ళీ భగవంతుడు నువ్వు ఇంకేడికి వెళ్తారా, మళ్ళీ నీ ఇంటికి వెళ్ళాలని మా అమ్మ దగ్గర పంపించాడు. మా అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ స్థితిలో మా శ్రీనన్నయ్య, మా చిన్నాన్న, మా పిన్ని, మా అమ్మకి నాన్నకి ధైర్యం చెప్పి వాడిని మీరు ఉంచండి మేము చూసుకుంటామని చెప్పేసి మాకు ధైర్యం చెప్పి మేము అలా వచ్చి వాళ్ళు ఇబ్బంది పడినా వాళ్ళు కాస్తుని మేము ఉన్నాం కాసుకొని వచ్చారు. అప్పటికప్పుడు నేను నా అంతా నేను లేచి వాళ్ళు సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఇచ్చేసుకుంటూ కొంత వచ్చింది. హెల్త్ ఇష్యూ వచ్చేసరికి ఇంకా డిస్టర్బెంట్ అయిపోయినాం. అప్పుడు మా అన్నయ్య ముందు నీకెందుకు నేను చూస్తానని చెప్పేసి మా రామత్త తీసుకుని వెళ్ళిపోయి మా అక్కయ్య ఆ దగ్గర 4 సంవత్సరాలు చదివించుకున్న తర్వాత మా అక్కయ్య ఒక ట్రస్ట్ ద్వారా అక్కడికి సీట్ తెచ్చి ఆ ట్రస్ట్లో 10 సంవత్సరాలకు చదువుకుంది, 10వ తరగతి వరకు. కానీ ఏ రోజు పక్కన పడుకోబెట్టి గోరుముద్ద పెట్టడం మాకు తెలియదు, ఏ రోజు తెలియదు. ఎందుకంటే వాడు ఏమైపోతాడో, వాడి ఇదేంటో మాకు అర్థం కాదు. మేము ఇప్పుడు నుంచి ప్రేమగా పెంచుకుంటే వాడు ఇంకా ఇదైపోతాడు భయంతో వాడిని దూరంగా పెట్టాము. వాడి లైఫ్ పాడైపోతాను దూరంగా పెట్టాం. వాడు చేశాడు, జాబ్కి వెళ్ళాడు. నాన్న ఇలా వచ్చింది, నాగార్జున పిలిచాడు అన్నాడు. సరే నాన్న మీ ఇష్టం అంటే ఓకే అన్నాను. సరే అన్నాడు. వచ్చాడు, సెలవు పెట్టుకొని వెళ్ళాడు, సెలెక్ట్ అయ్యాడు. దీని అంతటికీ విజయం ఇది దేశం మొత్తం ప్రజలందరూ అభిమానాలు మంత్రం గెలుచుకునేవాడు. మీరందరూ సపోర్ట్ చేస్తే ఈరోజు ఈ స్తోమకి ఇక్కడికి రావడం జరిగింది. మీకు అందరికీ పేరు చెప్తాను, రుణపడి ఉంటాం ప్రజలందరికీ. చూసేటప్పుడు చాలా రెస్పాన్స్ వచ్చింది. రెస్పాన్స్ అంటే ఇక్కడ విషయం ఏంటంటే నేనేంటో అసలు కళ్యాణ్ అనేవాడు అంటే ఇది బాగోదేమో చెప్పడానికి. అంటే కళ్యాణ్ అనేవాడు చాలా మందికి తెలియదు, అంటే తక్కువగా తెలుసు అనమాట. అంటే మా డాడీకి ఒక పెద్ద కొడుకు అనే విషయం కూడా చాలా మందికి తెలియదు. సో నేను ఎంత ప్రమోషన్ చేశానంటే నా కాలేజ్ ఫ్రెండ్స్, నా స్కూల్ ఫ్రెండ్స్, నా ఊర్లో ఫ్రెండ్స్ మొత్తం అందరూ కలిసి నాతో పాటు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉన్న ప్రతి కాలేజ్కి నేనేంటో చూపించుకున్నాను. నేను కళ్యాణ్ పడాల అగ్ని పరీక్ష నుంచి వెళ్తున్నాను, ప్లీజ్ సపోర్ట్ చేయండి, నా గేమ్ నచ్చితేనే సపోర్ట్ చేయండి అని చెప్తే నాకు నచ్చి సపోర్ట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ చేసి బిగ్ బాస్ హౌస్లోకి పంపించారు. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ప్రతి వీక్ నేను ప్రూవ్ చేసుకుంటూనే వచ్చాను. మీరంతా నాకు ఇచ్చిన సపోర్ట్ అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతి ఒక్కరు బయటకు వచ్చిన తర్వాత మా టీం ప్రతి ఒక్కటి చెప్తుంటే నీకోసం ఇలా చేశారు, అలా చేశారు, ఇలా జరిగింది, అలా జరిగింది అంటే నిజంగా ఇంత ప్రేమ సంపాదించుకున్నందుకు మీ అందరికీ నిజంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ ముఖ్యంగా సోషల్ మీడియా ఇక్కడికి ఎంతమంది వచ్చారో తెలియదమ్మా, ఎంతమంది వచ్చారో తెలియదు సార్. నా పేరు మీద క్రియేట్ చేసిన ప్రతి పేజ్కి నేను రుణపడి ఉంటాను. ప్రతి ఒక్కరికి పర్సనల్గా మెసేజ్ చేస్తాను. సారీ ఏమి అనుకోవద్దు, 1-2 డేస్లో మీకు ఖచ్చితంగా మెసేజ్ చేస్తాను, ప్లీజ్ డిలే అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను ఖచ్చితంగా రుణపడి ఉంటాను.